How can the DGP says that there is no evidence? How can the CID chief says that there is no DNA is not matching? How come they say? ఒకవేళ నిందితుల డిఎన్ఏతో మ్యాచ్ అవ్వకపోతే somebody else has raped. ఎవరో ఒకళ్ళు ఆ పాపని చంపేయకుండా ఒక 14 సంవత్సరాల పాపని ఒక స్కూల్లో మార్నింగ్ సెషనో ఈవినింగ్ సెషన్లోనో నైట్ ఒక హాస్టల్లో కనీసం తల్లిదండ్రులకు కూడా ప్రవేశం లేని ఒక హాస్టల్లో కేవలం నిందితులు మాత్రమే ఉండగలిగినటువంటి ఒక హాస్టల్లో నిందితుల హౌస్ బెడ్రూమ్లు పెట్టుకొని లేడీస్ హాస్టల్లోనే ఇళ్ళు కట్టుకొని ఉన్నటువంటి నిందితులు ఉన్నటువంటి హాస్టల్లో తల్లిదండ్రులకి కూడా ప్రవేశం లేని హాస్టల్లో ఒక పాప మల్టిపుల్ టైమ్స్ రేప్ చేయబడిందంటే హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ది పోలీస్ హ్యాస్ టు ఫైండ్ అవుట్. ఎవరు ఫైండ్ అవుట్ చేయాలి? పోలీసులు ఫైండ్ అవుట్ చేయాలి. పోలీసులు ఛార్జ్ షీట్లో ఫైండ్ అవుట్ చేయకుండా ఈ నిందితులు ఇలా ముగ్గురు అని చెప్పి ఈరోజు డిఎన్ఏ మ్యాచ్ రిపోర్ట్ కావట్లేదు అంటే ఈ రిపోర్ట్లన్నీ దేనికోసం పవన్ కళ్యాణ్ గారు? ఈ రిపోర్ట్లన్నీ దేనికోసం? పోస్ట్ మార్టం రిపోర్టు, సైటాలజీ రిపోర్టు, ఆవిడ స్పర్మ్లో ఆవిడ వెర్జినాలో స్పర్మ్ ప్రజెంట్ అయ్యిందని ఇన్ని రిపోర్ట్లు చెప్తుంటే మల్టిపుల్ టైమ్స్ ఆమె రేపుకు గురి కాబడిందని చెప్తుంటే హౌ కెన్ యూ పీపుల్ సే దాట్ దేర్ ఇస్ నో ఎవిడెన్స్, దేర్ ఆర్ నో ఎవిడెన్స్ అవైలబుల్? నేను అడుగుతున్నా స్పష్టంగా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధినేతను అడుగుతున్నా, మీరు ఈరోజు ట్రైబల్ పాప చనిపోతే ఈ విధంగా ఒక పాప మరణాన్ని మీరు రాజకీయాల కోసం వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిందితులకి కొమ్ము కాస్తూ కోట్ల రూపాయలు తీసుకుంటున్న చంద్రబాబు నాయుడు, వాళ్ళని కాపాడుతున్నటువంటి నారా లోకేష్, వాళ్ళని వెనకేసుకొస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, అసలు ఆధారాలు ఏమి లేవని చెప్పేటువంటి ఉప ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంటే దళితులకి బిడ్డలకి న్యాయం ఎలా జరుగుతుందని అడుగుతున్నా నేను. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎంత స్ట్రెంగ్త్ ఇస్తాయి? రేపొద్దున ఈ కేసు ఓడిపోతే పోలీసులే చెప్తారు, రేపొద్దున మాకేం తెలుసు, ఉప ముఖ్యమంత్రి ఈ కేసును గెలవరు, డిఎన్ఏ రిపోర్ట్ మ్యాచ్ అవ్వటం లేదన్నారు, ఇంకా సిబిఐ ఇంకొచ్చి ఏం చేస్తుంది? రేపు సిబిఐ కూడా అదే మాట చెప్తుంది. ఎంత దుర్మార్గం అంటే ఈ కేసులో వన్ థింగ్ ఐ మస్ట్ అప్రిషియేట్, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు వెళ్ళి ఈవెన్ ఈ ఇన్సిడెంట్ జరిగింది 2017లో తెలుగుదేశం ప్రభుత్వం అయినప్పటికీ కూడా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధిత మహిళలు వెళ్ళి కలిసిన వెంటనే ఈ కేసులో డేటెడ్ 27/2/2020 GOMS నెంబర్ 37 ద్వారా Under 6 of Delhi Police Establishment Act 1946, the government of Andhra Pradesh hereby accord consent to all the members of Delhi Police Establishment to exercise the power and jurisdiction of the members of the Delhi Police Establishment in the whole state of Andhra Pradesh for the investigation into the alleged rape and murder of girl by name Kumari Sugali Preeti, so and so, student of 10th class, so and so, Ramalinga Reddy residential school situated near so and so Kurnool Mandal which belongs to ST community. ఈ దీని ద్వారా సిబిఐకి కేసుని హ్యాండ్ ఓవర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని గత ప్రభుత్వంలో ఈ పాప కేసుని ఇన్వెస్టిగేషన్ చేయమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి జీవో ద్వారా ఇది ఒక ఎంట్రస్ట్మెంట్ చేస్తే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, జీవో ఇచ్చేసి మూలన పడేశారంట. మీ గవర్నమెంట్లో కూడా జీవోలు ఇచ్చేస్తే మూలన పడిపోతాయా? మనం 2 లక్షల పుస్తకాలు చదివిన వాళ్ళం కాస్త కామన్ సెన్స్ తోటి అర్థం చేసుకోవాలి. ఒక జీవో ఇష్యూ అయిన తర్వాత ఏ స్టాప్లో కూడా జీవో ఆగదు. ది ప్రొసీజర్ విల్ గో ఆన్, ఇట్ మూవ్ ఆన్. మనకు తెలియకపోతే కింద ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిచి అడగండి, సార్ ఒక జీవో ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ ఏంటి, బిజినెస్ రూల్ ఏంటి అని. వన్స్ జీవో ఇష్యూ అయిన తర్వాత నోవేర్ ది ప్రొసీజర్ విల్ స్టాప్. అండ్ మోర్ ఓవర్ ఈ కేసు ఇచ్చిన తర్వాత వాళ్ళు సిబిఐ వాళ్ళు మేము హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే వీ ఫైల్డ్ అ రిట్ పిటిషన్ బిఫోర్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ handing over the case to CBI. ఇచ్చిన తర్వాత కూడా the CBI is not taking care and the CBI is not coming forward to hand over the case అని. Still the case is going on. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోని ఇంప్లిమెంట్ చేయించలేని చాటగాను చవట దద్దమ్మ సన్నాసులను ఒప్పుకోండి మీరు. మోడీ పిలిచి బిస్కెట్, అమిత్ షా పిలిచి చాక్లెట్ ఇవ్వటం కాదు సార్. ఇదిగో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోని 5 సంవత్సరాలని ఇంప్లిమెంట్ చేయలేదని మోడీ దగ్గరికి వెళ్ళి కూర్చొని, అమిత్ షా దగ్గరికి వెళ్ళి కూర్చొని, సార్ ఈ కేసులో సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు గత ప్రభుత్వం,
ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయండి, సిబిఐకి ఒక మాట చెప్పండి, నేను పర్సనల్గా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను అని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఈ కేసును సిబిఐకి అప్పచెప్పండి. మేము కేసు ఫైల్ చేసాం. సర్ప్రైజింగ్లీ ఈ కేసులో సిబిఐ కౌంటర్ ఫైల్ చేస్తుంది. ఈ కౌంటర్ ఎప్పుడు ఫైల్ చేశారు ఇది కూడా తెలుసుకోవాలి మనం. మేము 16394 ఆఫ్ 2020 అనే ఒక కేసుని మేము హైకోర్టులో 2020 కేసు 2020లో ఫైల్ చేస్తే ఈ కేసుని 14 ఫిబ్రవరి 2025 సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కౌంటర్ ఫైల్ చేసింది. ఎప్పుడు ప్రభుత్వంలో 2025 ఫిబ్రవరిలో ఈ ప్రభుత్వంలో కౌంటర్ ఫైల్ చేసింది, సిబిఐ కౌంటర్ ఫైల్ చేసింది. ప్రధానమంత్రి మోడీనే శాసించగలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి హవాలో పవన్ అయ్యే అప్పుడు ఆందియే ఏదో అంటారు, పవనాలో ఏదో మరి ఈ తుఫాన్ అంట పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప చమత్కరించగలిగినటువంటి ప్రధానమంత్రి మోడీ పక్కన కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపించేటువంటి అమిత్ షా ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వేసినటువంటి కౌంటర్ ఏంటి అనేది ప్రజలందరికీ తెలియాలి. I submitted the limited resources of CBI is already engaged in the investigation of various other important and sensitive cases entrusted by the Honorable Supreme Court of India, jurisdiction of this Honorable Court and the government, and hence there is resource constraint in CBI. It was requested that it would not feasible for CBI to take up the further investigation, and therefore in view of the aforesaid reasons the constrained CBI, it is respectfully prayed that the Honorable Court may please to dismiss the writ petition. మా దగ్గర చాలా కేసులు ఉన్నాయి, అవి కూడా సెన్సిటివ్ కేసులే. ఆ సెన్సిటివ్ కేసుల్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ కేసు అంత సెన్సిటివిటీ లేని కేసు, అండ్ ఒకవేళ సెన్సిటివిటీ ఉన్నా మా దగ్గర డబ్బులు లేవు, రిసోర్స్ లేవు, అసలు ఈ కేసు పనికే రాదు, కాస్త డిస్మిస్ చేసేయండి. 14 సంవత్సరాల పాప చనిపోయే ముందు మల్టిపుల్ టైమ్స్ రేప్ చేసిన పాప, ఎవరు రేప్ చేశారో తెలియదు, రేప్ చేసిన వాళ్ళ DNA మ్యాచ్ అవటం లేదు. ఒక స్కూల్లో ఒక హాస్టల్లో బెడ్రూములు పెట్టుకొని బెడ్రూముల్లో ఎవ్రీడే ఒక పాపను తీసుకొచ్చుకొని ఎంజాయ్ చేసేటువంటి నిందితులు ఒక పక్క, తెలుగుదేశం పార్టీలో 2017లో ఈ నిందితులందరూ తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నారు, వాళ్ళ పార్టీలో చేరున్నారు, ఆ పార్టీ మద్దతుదారులై ఉన్నారు. 100 కోట్ల రూపాయలు పెట్టి నిందితులు పోలీసుల్ని రాజకీయ నాయకులను మేనేజ్ చేస్తున్నటువంటి ఒక 14 సంవత్సరాల ట్రైబల్ పాప ఎందుకు చనిపోయిందో తెలుసుకోవాలని ఆ తల్లిదండ్రులు, 2 కాళ్ళు లేనటువంటి ఆ తల్లి గత 7-8 సంవత్సరాల నుంచి ఎక్కిన ఎట్టు ఎక్కకుండా దిగిన మెట్టు దిక్కకుండా ఫైట్ చేస్తుంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఆ కేసును తీసుకొని ఈ రోజు నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినావు. ఈ రోజు ఆ కేసుకు సంబంధించినటువంటి కేసు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఒక ప్రభుత్వం, ఆ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసినటువంటి సిబిఐ వచ్చి ఈ కేసు చెత్త కేసు, మాకు చాలా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న కేసులు ఉన్నాయి అంటే ఇంక ఈ దేశంలో ట్రైబల్కి బహుజనులకి ఏం న్యాయం జరుగుతుందండి? మీ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దళితుల కోసం ఏదైనా చేస్తుందన్న ఆశ ఉందా? సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బూట్లు నాకటానికి ఇంకా ఎస్సీల్లో దళిత నాయకులు అందరూ కూడా అక్కడే ఉంటారు. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి ఉంటారు. వాళ్ళనే మనను. ఎందుకంటే మనకి ఈ పాప చనిపోయిన మరణం కోసం పాప తల్లిదండ్రులకు సహకారం చేద్దామని ఉండదు. మాలాంటి వాళ్ళకి మేమైనా సహకారం చేస్తే, నేను ఈ విషయం కూడా మీకు చెప్పాలి, రాష్ట్ర ప్రజలందరికీ ప్రెస్ మీట్ ద్వారానే చెప్పాలి. ఈ కేసు చాలా సీరియస్గా హైకోర్టులో తీసుకెళ్తున్న సందర్భంలో కరోనా వచ్చింది. కరోనాలో ఒక 1.5 year కేసులు ఏమీ కూడా టేకప్ చేయలేదు హైకోర్టు. సో కేసులు టేకప్ చేయనప్పుడు సహజంగానే అవర్ హ్యాండ్స్ ఆర్ టైట్, వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఇంత సీరియస్గా ఫైట్ చేస్తున్నటువంటి ఈ కేసెస్లో ఎప్పుడైతే కరోనాలో ఈ కేసెస్ లిస్ట్ కాలేదు హైకోర్టులో, జడా శ్రవణ్ కుమార్ నిందితులతో కుమ్మక్కైపోయి 2 కోట్లు 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు అని ఈ జనసేన నాయకులు, జనసేనలో అధికార ప్రతినిధులుగా ఉన్న నాయకులందరూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రుల మైండ్ మొత్తాన్ని పొల్యూట్ చేసేసి పవన్ కళ్యాణ్ ఈ కేసు నా దగ్గర ఉంటే పవన్ కళ్యాణ్ ఎంటర్ అవడానికి ఉండదు. సో పవన్ కళ్యాణ్ ఎంటర్ కావాలి అంటే నాలాంటి వాడు పక్కకి వెళ్ళిపోవాలి. సో నన్ను పక్కకు తోసేయడానికి నా మీద లేనిపోయినవన్నీ కూడా తల్లిదండ్రులకు చెప్పేసి, నిందితుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు జడా శ్రవణ్ కుమార్ అని చెప్పేసి
నిందితులతో కుమ్మక్కైపోయి మీ కేసు లిస్ట్ కానివ్వకుండా చేస్తున్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వస్తే మీకు న్యాయం జరుగుతుందని దొడ్డిదారిన ఈ కేసుని నా నుంచి దూరం చేసి తీసుకెళ్ళి ఆ తల్లిదండ్రులకు అన్యాయం చేసింది ఈరోజు పవన్ కళ్యాణ్ అండ్ బ్యాచ్. మరి 2025 అయింది కదా, మీరేం పీకారా? 2017 నుంచి ఈ కేసు ఫైల్ చేసిన 2019 నుంచి ఈ కేసు ఈ 2025 వరకు మీరేం పీకారా అని అడుగుతున్నాను. సిబిఐ ఈ విధంగా కౌంటర్ వేస్తుంటే మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఏ విధమైన రిసోర్సెస్ లేవంటే మీ పవన్ కళ్యాణ్ ఏం పీకాడు? మీరేం పీకారు? మీరు నిందులతో కుమ్మక్క అయిపోయినారు, జడా శ్రావణ్ కుమార్ గారు.